గుడ్ మార్నింగ్ అమ్మ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ సాప్ అబాప్ అన్నమాట. సో అది మీకు అందరికీ తెలిసిందే. మన ప్రాజెక్ట్ లో ఆర్గనైజేషన్ వచ్చేసరికి ప్రియంస్ టెక్ సొల్యూషన్స్. ప్రాజెక్ట్ టైప్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ పేరోల్ ఆటోమేషన్ సిస్టమ్. సో టెక్నాలజీ వచ్చేసరికి అబాప్ మనం యూజ్ చేసాం కదా. సో ఇయర్ వచ్చేసరికి 24-25, అంటే ఫిజికల్ ఇయర్ అంటే తెలిసింది కదా, అంటే 1 ఇయర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అని. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని చూసుకుంటే మనం ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ అనేది డిజైన్ టు ఆటోమేట్ ఎంప్లాయ్ డేటా. సో ఏంటి ఇక్కడ ఎంప్లాయ్ డేటా మేనేజ్మెంట్ ని ఆటోమేట్ చేయడానికి అండ్ పేరోల్ ని ప్రాసెసింగ్ చేయడానికి మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. ఎందుకు? ఫర్ ఎవరికి? ప్రియమ్స్ టెక్ సొల్యూషన్స్ పీవీటీ ఎల్టీడీ. సో ఆర్గనైజేషన్స్ విత్ గ్రోయింగ్ వర్క్ ఫోర్సెస్ ఏమవుతున్నాయి అంటే ఛాలెంజెస్ అనేది పెరుగుతాయి అన్నమాట. ఎందుకు? యాక్యురేట్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఎంప్లాయ్ రికార్డ్స్ అని, లీవ్ ట్రాకింగ్స్, ఓవర్ టైమ్ పేమెంట్స్, అలానే స్టాట్యూటరీ డిడక్షన్స్, ఇలాంటి వాటి కోసం ఇలాంటివి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తుంది అనమాట. అంటే ఎలాగా? పేరోల్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఎంప్లాయ్ రికార్డ్స్ అంటే ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరు అయ్యారు, ఏంటి, ఇలాంటివన్నీ. అలానే లీవ్ ట్రాకింగ్ కానీ, అలానే ఓవర్ టైమ్ పేమెంట్స్ చేయడం, స్టాట్యూటరీ డిడక్షన్స్, ఇలాంటివి అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ పేరోల్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏంటి? ఎంప్లాయ్ మాస్టర్ మేనేజ్మెంట్, అలానే లీవ్ అకౌంటింగ్ కానీ, ఓవర్ టైమ్ కంప్యూటేషన్స్ ని కానీ, శాలరీ ప్రాసెసింగ్, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ కానీ ఒక సింగిల్ ఆటోమేటెడ్ ఫ్రేమ్ వర్క్ లోకి అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది? ఒక స్ట్రక్చర్డ్ పేరోల్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎంప్లాయ్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ కానీ, అంటే లైక్ ఎంప్లాయ్ మాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లీవ్ కౌంటింగ్. లీవ్ అకౌంటింగ్ అంటే ఎంత మంది ఎన్నిసార్లు లీవ్ పెట్టారు, వాళ్ళ లీవ్స్ ఏంటి, కౌంటబుల్ అని అన్కౌంటబుల్, అలాగా. తర్వాత ఓవర్ టైమ్ కంప్యూటేషన్స్ చేసేదానికి, అలానే శాలరీ ప్రాసెసింగ్, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ కానీ, అన్ని కూడా ఒక సింగిల్ ఆటోమేటెడ్ ఫ్రేమ్ వర్క్ లోకి వచ్చేలాగా అన్నమాట. సో ఈ సిస్టమ్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే శాలరీ కాంపోనెంట్స్ అన్నమాట. అంటే ఎలాగా? పే ఇంక్లూడింగ్ ఎలాంటివి అంటే బేసిక్ పే అని, హౌస్ రెంట్ అలౌన్స్, డియర్నెస్ అలౌన్స్, కన్వేయన్స్ అలౌన్స్, మెడికల్ అలౌన్స్, ఇలాంటివన్నిటిని కూడా శాలరీ కాంపోనెంట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలానే ఇదేం కంప్యూట్ చేస్తుందంటే స్టాట్యూటరీ డిడక్షన్స్ అన్నమాట. అంటే పిఎఫ్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ యాన్యువల్ స్లాబ్స్ మీద. సో అవన్నమాట. సో వీటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలానే అడిషనల్ మాడ్యూల్స్ అన్నమాట. సో ఈ అడిషనల్ మాడ్యూల్స్ ఏంటి? డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ ని, అలానే యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్స్ ని కానీ, ఓవర్ టైమ్ సమరీస్ ని కానీ, లీవ్ బ్యాలెన్స్ రిజిస్టర్స్ ఉంటాయి కదా వాటిని, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ ఉంటాయి కదా వాటిని, అంటే జెండర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, శాలరీ రేంజెస్ కానీ, లేదా టాప్ ఎర్నర్స్ ఉంటారు కదా వాళ్ళని అనమాట. ఇక్కడ అడిషనల్ మాడ్యూల్స్ ఏం జనరేట్ చేస్తాయి అంటే డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ అనమాట. అంటే లైక్ యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్స్ ఉంటది, ఓవర్ టైమ్ సమ్మరీస్ ఉంటాయి, అలానే లీవ్ బ్యాలెన్స్ రిజిస్టర్స్ ఉంటది, వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ కూడా ఉంటది అనమాట. అంటే జెండర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, శాలరీ రేంజెస్ అంటే టాప్ ఎర్నర్స్, అంటే టాప్ ఎవరు ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళు, అలానే జెండర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ కానీ ఉంటుంది. అలానే లీవ్ బ్యాలెన్స్ రిజిస్టర్స్ అనేది కూడా ఉంటుంది అనమాట.
వన్ సెకండ్. సో ఇక్కడ ఏంటంటే అడిషనల్ గా ఎలాంటిది డిపార్ట్మెంట్ వైజ్ పేరోల్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మ. సో ఇక్కడ సిస్టమ్ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే ఒక ఎంటర్ప్రైజ్ పేరోల్ లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకొని అంటే లైక్ మోడ్యులర్ ఫంక్షన్స్ కానీ ఇంటర్నల్ టేబుల్స్ డేటా అగ్రిగేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అనే దాని గురించి వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే అడిషనల్ గా మాడ్యూల్స్ అనేవి డిపార్ట్మెంట్ పేరు. సో యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్స్ ఉంటుంది, ఓవర్ టైమ్ సమ్మరీస్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఆ, సో ఇక్కడ మనం ఒక సమ్మరీ అనొచ్చు, లేదా ఒక రీసెర్చ్ పేపర్ లాగా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ఈ అబ్స్ట్రాక్ట్ లో మనం ప్రాజెక్ట్ ఎలా వాడుతున్నాం, ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఒక సో అండ్ సో పర్టికులర్ కంపెనీ ఆర్ ఎనీథింగ్ వాటికి ఇది యూజ్ చేయడం వల్ల ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ అబ్స్ట్రాక్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే థర్డ్ పారాలో సిస్టమ్ క్యాలిక్యులేట్ శాలరీ కాంపోనెంట్స్ ని సో ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ మనం ఎలా అంటే శాలరీ కాంపోనెంట్స్ లైక్ బేసిక్ పే కానీ హౌస్ రెంట్ అలౌన్సెస్ ఇవన్నీ కూడా అన్నారు. సో ఇదంతా ఉంటుంది అనమాట. స్టాట్యూటరీ డైరెక్షన్స్ కానీ లేకపోతే ప్రొవిడెంట్ ఫండ్ కానీ ఇలా ప్రొవిజనల్ ట్యాక్సెస్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది, బేస్డ్ ఆన్ గా యాన్యువల్ ట్యాక్స్ స్లాబ్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇలా చూసుకుంటే అడిషనల్ గా మాడ్యూల్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అంటే డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ కానీ యాన్యువల్ ఎర్నింగ్ రిజిస్టర్స్ కానీ లేకపోతే ఓవర్ టైమ్ సమ్మరీస్ కానీ ఇవన్నీ అన్నమాట. అలానే లీవ్ బ్యాలెన్స్ రిజిస్టర్స్, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ ఇంక్లూడింగ్ అంటే జెండర్ డిస్ట్రిబ్యూషన్ కి కానీ శాలరీ రేంజెస్ టాప్ ఎర్నర్స్ ఇలా అన్నమాట.
సో నెక్స్ట్ చూసుకుంటే ఇంట్రొడక్షన్ అనమాట. సో ఇంట్రొడక్షన్ లో ఏంటి అంటే పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఒక క్రిటికల్ ఫంక్షన్ అనమాట. ప్రతి ఆర్గనైజేషన్ లో పేరోల్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏంటి అంటే మాన్యువల్ పే ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ రాకుండా, డిలేడ్ పేమెంట్స్ లేకుండా, అలానే కంప్లైంట్స్ రిస్క్స్ లేకుండా ఆటోమేషన్ అనేది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలానే ఆటోమేషన్ ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఎఫిషియన్సీని, ట్రాన్స్పరెన్సీని, అలానే యాక్యురసీని అనమాట. సో ఇక్కడ ఏం చూడండి, పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఒక క్రిటికల్ ఫంక్షన్ కదమ్మా. ఇది ఎవ్రీ ఆర్గనైజేషన్, అసలు ఎలాంటిదైనా సరే, అది పెద్ద కంపెనీ ఆర్ చిన్నదైనా, లేకపోతే ఒక స్టార్ట్అప్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో మాన్యువల్ ప్రాసెసింగ్ ఎలా అయిపోతుంది అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ రావచ్చు, పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం, కంప్లైంట్స్ రిస్క్స్ అవ్వడం, ఆటోమేషన్ అనేది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏం సిమ్యులేట్ చేస్తుంది అంటే కార్పొరేట్ పేరోల్. సో ఈ కార్పొరేట్ పేరోల్ మేనేజ్మెంట్ ఏం క్యాపబుల్ అంటే లైక్ మెయింటైనింగ్ ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్స్, అంటే ఎంప్లాయీ సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో, మంత్లీ పేరోల్ ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, అలానే ఓవర్ టైమ్ అండ్ లీవ్ బ్యాలెన్సెస్ ని ట్రాకింగ్ చేయడం కానీ, ఇలా అన్నమాట. అలానే ప్రమోషన్స్ ని మేనేజ్ చేయడం, అలానే శాలరీ ఇంక్రిమెంట్స్ ఇవన్నమాట. అంటే పే స్లిప్ ని జనరేట్ చేయడం కానీ, లేదా పేరోల్ రిజిస్టర్స్ అన్నమాట. అంటే వర్క్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేయడం కానీ, అలానే అనలిటిక్స్ రిపోర్ట్స్ చేయడం, ఇలా అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ ఎంటర్ప్రైజ్ లాజిక్ అనేది ఎలాగ ఇంప్లిమెంట్ అవ్వగలదు, అంటే అబా ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి అనమాట.
సో ఇక్కడ పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఇలా క్రిటికల్ ఫంక్షన్ చేస్తున్నాం. అంటే లైక్ ఇప్పుడు ఎవరిదైనా అమౌంట్ అన్నప్పటికీ అమౌంటే కదమ్మా. సో క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు లేట్ సాలరీస్ కానీ ఇలాంటివన్నీ సో ఇలా అవుతూ ఉంటది అనమాట. అలానే ఈ ప్రాజెక్ట్ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ ఎంటర్ప్రైజ్ లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే త్రూ అబాప్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్, అంటే అబాప్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాన్ని. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే మన ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఆటోమేట్ పేరోల్ క్యాలిక్యులేషన్స్, అలానే మెయింటైన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ మాస్టర్ రికార్డ్స్. అంటే మాస్టర్ రికార్డ్స్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లైక్ ఎంప్లాయ్ సంబంధించిన కంప్లీట్ రికార్డ్స్ అన్నమాట. సో అలానే స్టాట్యూటరీ డిడక్షన్స్ అనమాట ఆటోమేటిక్ గా అలానే ట్రాక్ లీవ్ బ్యాలెన్సెస్ అండ్ ఓవర్ టైం పేమెంట్స్ అన్నమాట. అంటే లీవ్ బ్యాలెన్సెస్ కానీ లేకపోతే ఓవర్ టైం చేస్తారు కదా వాళ్ళ పేమెంట్స్ అవి అన్నమాట. అలానే డీటెయిల్ పేరోల్ రిజిస్టర్స్ అని పే స్లిప్స్ అన్నమాట. అలానే డిపార్ట్మెంటల్ పేరోల్ అనాలిసిస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ అంటే లైక్ మేనేజ్మెంట్ ఇన్సైట్స్ అన్నమాట. అంటే ఎంప్లాయ్ డేటాని వాలిడేట్ చేయడం, అంటే లైక్ కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీని వాలిడేట్ చేయడానికి దీనికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఈ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి అంటే, సో ఈ స్కోప్ చూసుకున్నప్పుడు అయితే డిపార్ట్మెంట్ అండ్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూసుకుంటే అమ్మ, ఈ స్కోప్ లో ఏంటి అంటే డిపార్ట్మెంట్ మాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అలానే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అంటే లైక్ ఎంప్లాయీది కూడా ఉంటుంది. అండ్ లీవ్ ట్రాకింగ్. లీవ్ ట్రాకింగ్ అంటే ఏంటి, మనం ఎన్ని లీవ్స్ పెట్టాము అంటే కంపెనీ ఇచ్చిన లీవ్స్ అన్ని, గవర్నమెంట్ లీవ్స్ అన్ని, మీరు పర్సనల్ గా తీసుకున్న లీవ్స్ ఏంటి, ఇలాగా ఉంటుంది అనమాట. అలానే ఓవర్ టైం మేనేజ్మెంట్ అనమాట. ఓవర్ టైం చేస్తారు కదా వాళ్ళ మేనేజ్మెంట్. అలానే పేరోల్ క్యాలిక్యులేషన్స్ కానీ లేదా పే స్లిప్ క్యాలిక్యులేషన్స్. అలానే యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్ అనేది కూడా జరుగుతుంది అనమాట. లైక్ వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఇవన్నీ కూడా స్కోప్ లో జరుగుతాయి. అంటే దీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ అవుట్ ఆఫ్ స్కోప్ చూసుకుంటే బ్యాంక్ ఇంటిగ్రేషన్ ఫర్ శాలరీ ట్రాన్స్ఫర్, రియల్ టైమ్ ట్యాక్స్ పోర్టల్ ఇంటిగ్రేషన్స్ కానీ లేకపోతే బయోమెట్రిక్ సిస్టమ్ అటెండెన్సెస్ కానీ మల్టీ కంపెనీ డిప్లాయ్మెంట్స్ ఇలాంటివి అవుట్ ఆఫ్ స్కోప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మెథడాలజీ. ఇక్కడ మెథడాలజీ ఏంటి అంటే ఇది ఒక మాడ్యులర్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ని యూజ్ చేసుకుని డెవలప్ చేశారనమాట. లైక్ చూడండి, దిస్ వాజ్ డెవలప్డ్ యూజింగ్ ఏ మాడ్యులర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. దీంట్లో ఏం కన్సిస్ట్ అయి ఉంటాయి, డేటా స్ట్రక్చర్ డిజైన్, బిజినెస్ లాజిక్ డెఫినేషన్, మాడ్యులర్ సబ్రొటీన్ డెవలప్మెంట్, సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూషన్, అగ్రిగేటెడ్ రిపోర్టింగ్. ఓకేనా అమ్మా. సో ఇది జరుగుతుంది అనమాట. సో డేటా స్ట్రక్చర్ డిజైన్ ఏం జరుగుతుంది అంటే బిజినెస్ లాజిక్ డెఫినేషన్ అనేది ఉంటుంది, మాడ్యులర్ సబ్ రొటీన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అలానే సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, అలానే అగ్రిగేటెడ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏం ఫాలో అవుతుంది అంటే 3 మేజర్ డాక్యుమెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. సో బిఆర్డి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్. మీ అందరికి బిఆర్డి, ఎఫ్ఎస్ అండ్ టిఎస్ గురించి కంప్లీట్ గా తెలుసు. ఐ హావ్ టీచ్ యూ క్లాస్, నార్మల్ క్లాసెస్ లో మీకు చెప్పాను బిఆర్డి అంటే ఏంటి, టిఎస్ అంటే ఏంటి, ఎఫ్ఎస్ అంటే ఏంటి అని. సో బిఆర్డి ఇస్ నథింగ్ బట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్. సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే మీరు ఒక లైక్
మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నమాట ఇన్ బిజినెస్ మాడ్యూల్. అంటే లైక్ ఒక కంపెనీకి పేరోల్ ఎందుకు కావాలి అసలు, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తారు అనమాట. సో అందుకు ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ బిజినెస్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే, ఇక్కడ ఆర్గనైజేషన్ కి ఏం రిక్వైర్ అంటే ఒక సెంట్రలైజ్ సిస్టమ్ అన్నమాట. ఎందుకు? ఎంప్లాయ్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ని ఆటోమేట్ చేయడానికి, అలానే పేరోల్ ప్రాసెసింగ్ చేయడానికి. సో ఇప్పుడు స్టాట్యూటరీని ఎన్షూర్ చేయడానికి అనమాట. అంటే లైక్ కంప్లైంట్స్ అండ్ జనరేటింగ్ అనలిటికల్ రిపోర్ట్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఎలా ఉందంటే, ఆర్గనైజేషన్ కి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ ఉండాలన్నమాట ఎంప్లాయ్ మేనేజ్మెంట్ పేరోల్ ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే స్టాట్యూటరీ కంప్లైంట్స్ అని, అలానే అనలిటికల్ రిపోర్ట్స్ ఉంటాయి. దేనికి అంటే డెసిషన్ మేకింగ్. సో దిస్ ఆల్ ఆర్ ఫర్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు, రోల్స్ ఏంటి అని చూసుకుంటే, సిఇఓ ఇస్ నోన్ ఎట్ స్ట్రాటజిక్ ఓవర్ సైట్ అనమాట. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అమ్మ. అలానే ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంటే పేరోల్ అండ్ ట్యాక్స్ కంప్లైంట్స్ అదనమాట. డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే బడ్జెట్ అనాలిసిస్, ఎంప్లాయీస్ అంటే పే స్లిప్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకేనా అమ్మ? సో నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్. పిఆర్డీలో అంటే పిఆర్డీ అంటే ఏంటి? బిజినెస్ రిక్వైర్మెంట్సే కదా. అలానే లీవ్ బ్యాలెన్సెస్ ని ట్రాక్ చేయడం, అలానే ఓవర్ టైమ్ అవర్స్ ని రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ పేరోల్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుందమ్మా. అలానే పే స్లిప్స్ అనేవి జనరేట్ చేయడం, ఆ, అలానే యాన్యువల్ ఎర్నింగ్స్ రిజిస్టర్స్, డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ పర్ఫామ్ చేయడం, వర్క్ ఫోర్స్ అనలిటిక్స్, అలానే ఎంప్లాయ్ డేటాని వాలిడేట్ చేయడం అనమాట. సో ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, డిపార్ట్మెంట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం, ఎంప్లాయ్ మాస్టర్ డేటాని మెయింటైన్ చేయడం, లీవ్ బ్యాలెన్సెస్ ని ట్రాక్ చేయడం, ఓవర్ టైమ్ ని రికార్డ్ లైక్ ఓవర్ టైమ్ అవర్స్ ని రికార్డ్ చేయడం, అంటే ఎన్ని అవర్స్ వాళ్ళు ఓవర్ టైమ్ వర్క్ చేశారు అనేది. అలానే పేరోల్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయడం, పే స్లిప్స్ ని జనరేట్ చేయడం, అలానే యాన్యువల్ గా ఎర్నింగ్స్ రిజిస్టర్స్ చేయడం, డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ ని పర్ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే వర్క్ ఫోర్స్ అనలిటిక్స్ ఎంప్లాయీ డేటాని వాలిడేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటో కూడా తెలుసు. ఏంటి? బిజినెస్ కి రిక్వైర్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ మాడ్యూల్స్ అన్నమాట. ఇది ఏం కన్సిస్ట్ అయి ఉంటుంది అంటే, ఫంక్షనల్ మాడ్యూల్స్ లో డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ మేనేజ్మెంట్, లీవ్ మేనేజ్మెంట్, ఓవర్ టైమ్ మేనేజ్మెంట్, పేరోల్ ప్రాసెసింగ్, బోనస్ ప్రాసెసింగ్, పే స్లిప్ జనరేషన్, యాన్యువల్ ఎర్నింగ్స్ జనరేషన్ కానీ, డిపార్ట్మెంట్ పేరోల్ అనాలిసిస్ కానీ, లేకపోతే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ కానీ, డేటా వాలిడేషన్, సిస్టమ్ సమ్మరీ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా సిస్టమ్ మాడ్యూల్స్ అన్నమాట. సో డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక డిపార్ట్మెంట్ ఏంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ కోడ్, డిపార్ట్మెంట్ ఏ డెసిగ్నేషన్ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారు, ఇదంతా కూడా. ఎంప్లాయీ మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ గ్రాస్ అండ్ ఎంప్లాయీ లైక్ వాళ్ళ డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, ఇదంతా కూడా. లీవ్ మేనేజ్మెంట్ అంటే ఎన్ని లీవ్స్ పెట్టారు, ఎలా పెట్టారు, ఇదంతా కూడా. ఓవర్ టైమ్ మేనేజ్మెంట్ అంటే ఎన్ని అవర్స్, లైక్ వీకెండా, వీక్ డేనా, లేకపోతే హాలిడేస్ లోనా అనేది. పేరోల్ ప్రాసెసింగ్ అనేది లైక్ సాలరీ ప్రాసెసింగ్, ఇదంతా కూడా. బోనస్ అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి, లైక్ ఇయర్లీ బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలానే యాన్యువల్ ఎర్నింగ్స్ అంటే ఇయర్లీ మొత్తానికి ఎంత ఎర్నింగ్ రిజిస్టర్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ వైజ్ పేరోల్ అనాలిసిస్ చేయడం. అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ అనమాట. సో ఇక్కడ డేటా వాలిడేషన్ అనేది కూడా జరుగుతుంది. ఏంటి? సిస్టమ్ సమ్మరీ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ చూసుకుంటే డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏం స్టోర్ చేసుకుంటుందంటే, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి, నేమ్, లొకేషన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, యాన్యువల్ బడ్జెట్, సిస్టమ్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎంప్లాయ్ కౌంట్ అండ్ టోటల్ పేరోల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అన్నమాట.
సో ఇక్కడ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఏం మెయింటైన్ చేస్తుందంటే ఎంప్లాయ్ రికార్డ్స్ ఏంటి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, సాలరీ, గ్రేడ్, జెండర్ అండ్ రిపోర్టింగ్ మేనేజర్. ఇది అలాగే ఏం హ్యాండిల్ చేస్తుందంటే లైఫ్ సైకిల్స్ అన్నమాట. అంటే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, న్యూ జాయినర్స్ అండ్ రెసిగ్నేషన్స్. ఇంకా లీవ్ మేనేజ్మెంట్ అంటే ఏం ట్రాక్ చేస్తుందంటే లీవ్ కేటగిరీస్ లైక్ క్యాజువల్ లీవ్, మెడికల్ లీవ్, ఎర్న్ లీవ్, లాస్ ఆఫ్ పే ఇవన్నీ అన్నమాట. సో ఈ లీవ్ బ్యాలెన్సెస్ అనేవి ఎలాగంటే లీవ్ అనేది యూజ్ అయినప్పుడల్లా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలానే ఓవర్ టైమ్ మేనేజ్మెంట్ ఇదేం క్యాలిక్యులేట్ చేస్తుంది అనమంటే ఓవర్ టైమ్ బేస్డ్ ఆన్ ఎలాగా వీక్ డే ఓవర్ టైమ్ అనమాట, వీకెండ్ ఓవర్ టైమ్, హాలిడే ఓవర్ టైమ్ ఇలా అనమాట. సో ఇక్కడ ఓవర్ టైమ్ అమౌంట్ అనేది ఎంప్లాయీ శాలరీ అండ్ ఓవర్ టైమ్ మల్టిప్లయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే పేరోల్ ప్రాసెసింగ్ అనమాట. ఇదేం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే శాలరీ కాంపోనెంట్స్ లైక్ బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ శాలరీ, అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే మీరు ఎర్న్ చేసిన శాలరీలో ఇవన్నిటిని తీసి అలా చేసిన తర్వాత వచ్చే శాలరీ మీకు వస్తుంది. డిడక్షన్స్ అంటే పిఎఫ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. నెట్ పే వచ్చేసరికి నెట్ పే ఈక్వల్స్ టు గ్రాస్ ఈక్వల్ మైనస్ టోటల్ డిడక్షన్స్ అన్నమాట. పే స్లిప్ జనరేషన్ కి వచ్చేసరికి ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ పే స్లిప్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి. లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని, శాలరీ కాంపోనెంట్స్, డిడక్షన్ డీటెయిల్స్, నెట్ శాలరీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ చూసుకుంటే ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే జెండర్ డిస్ట్రిబ్యూషన్ అని, గ్రేడ్ డిస్ట్రిబ్యూషన్ అని, యావరేజ్ శాలరీ, హైయెస్ట్ శాలరీ, లోయెస్ట్ శాలరీ, అలానే టాప్ ఎర్నర్స్ అనమాట. అలానే టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇది ఏంటి అంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇది ఏం ఫాలో చేస్తుందంటే ఒక లేయర్ స్ట్రక్చర్ అన్నమాట. డేటా డెఫినిషన్ లేయర్ అని, డేటా స్టోరేజ్ లేయర్ అని, ప్రాసెసింగ్ లేయర్ అని, అగ్రిగేషన్ లేయరింగ్ అని, రిపోర్ట్ లేయర్ అని ఇలాగా డిఫరెంట్ ఆఫ్ లేయర్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. ఇట్స్ ఆల్సో నోన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అమ్మ. నెక్స్ట్ చూసుకుంటే డేటా స్ట్రక్చర్స్ ఇది ఏంటి అంటే స్ట్రక్చర్స్ డిఫైన్ చేస్తుంది. అంటే లైక్ ఇలాగా డిపార్ట్మెంట్ రికార్డ్స్ అని, ఎంప్లాయీ పే స్లిప్, ఓవర్ టైమ్, లీవ్ బ్యాలెన్సెస్, యాన్యువల్ ఎర్నింగ్ రిజిస్టర్స్ ఇవన్నిటిని కూడా డేటా స్ట్రక్చర్స్ డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సిస్టమ్ యూజెస్ ఇంటర్నల్ టేబుల్స్ టు స్టోర్ రన్ టైమ్ డేటా. సో ఇక్కడ ఏంటి ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఐటీ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ మాస్టర్, ఐఐటి ఎంప్లాయ్, ఎంప్లాయ్ మాస్టర్, పే స్లిప్ రికార్డ్స్, ఐటీ ఓటీ అంటే ఓవర్ టైమ్ రికార్డ్స్, లీవ్ బ్యాలెన్సెస్, ఇయర్లీ రిజిస్టర్స్ అంటే యాన్యువల్ రిజిస్టర్. ఓకే అమ్మా. సో ఇక్కడికి టేబుల్స్ అన్నమాట. ఇంకా ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ చూసుకుంటే లైక్ ఏం ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్, పే స్లిప్ కాంప్యూటేషన్స్, ఓవర్ టైమ్ క్యాలిక్యులేషన్స్, యాన్యువల్ ఎర్నింగ్ అగ్రిగేషన్స్, వాలిడేషన్ ఇంజిన్ ఇవన్నీ కూడా. సో పేరోల్ క్యాలిక్యులేషన్ అల్గోరిథం ఎలా ఉంటుంది అంటే హెచ్ఆర్ఈ అండ్ డిఏ పర్సంటేజెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అలానే ఫిక్స్డ్ అలవెన్సెస్ ఉంటాయి. అలానే గ్రాస్ శాలరీని కాంప్యూట్ చేస్తుంది. స్టాట్యూటరీ డిడక్షన్స్ ని అప్లై చేస్తుంది. అలానే ఇన్కమ్ ట్యాక్స్ ని, అలానే నెట్ పెన్ కూడా కంప్యూట్ చేస్తున్నాను. ఇంకా వాలిడేషన్ ఇంజిన్ అంటే ఏంటి అంటే శాలరీ అనేది పాజిటివ్ అయి ఉండాలి, గ్రేడ్ మస్ట్ బి వ్యాలిడ్. అంటే లైక్ ఇంత గ్రేడ్ అన్నప్పుడు ఇది వ్యాలిడ్ అయి ఉండాలి, శాలరీ అనేది గ్రేడ్ బ్యాండ్ ని మ్యాచ్ అయి ఉండాలి అనమాట. అంటే లైక్ ఏబిసి అలా ఇచ్చాం కదా మనం గ్రేడ్స్, సో వాటికి మ్యాచ్ అయి ఉండాలి శాలరీ కూడా. ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ అనేవి డిస్ప్లేడ్ అవుతాయి అనమాట ఇన్ వాలిడేషన్ రిపోర్ట్స్. ఇంకా సిస్టమ్ అవుట్పుట్స్ ఎలా ఉంటది అంటే మీరు ఆల్రెడీ నిన్న క్లాస్ లో మీకు నేను అవుట్పుట్ చూపించాను. డిపార్ట్మెంట్ రిజిస్టర్ చూసాం, ఎంప్లాయ్ డైరెక్టర్ చూసాం, పేరోల్ రిజిస్టర్, పే స్లిప్ రిపోర్ట్స్ కూడా చూసాం, ఓవర్ టైమ్ సమ్మరీ చూసాం, లీవ్ బ్యాలెన్సెస్, ఎర్నింగ్స్ కూడా చూసాం, యాన్యువల్ డిపార్ట్మెంట్స్, వర్క్ ఫోర్స్ అనలైటిక్స్, టాప్ ఎర్నర్స్ కూడా చూసాం. దీపా నాయర్, అర్జున్ వీళ్ళంతా కూడా టాప్ ఎర్నర్స్ అన్నమాట. వాలిడేషన్ చూసాం, తర్వాత సిస్టమ్ ఎగ్జిక్యూషన్ సమ్మరీ చూసాం. దీస్ ఆల్ ఆర్ అవుట్పుట్స్ అన్నమాట. సో ఇదంతా కూడా ప్రోగ్రామ్ అమ్మా. ఓకే.
ఇక్కడ రిజల్ట్స్ చూసుకుంటే సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ గా జనరేట్ అయితే జరిగింది. సో ఆటోమేటెడ్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరిగినాయి అనమాట. లైక్ యాన్యువల్ ఎర్నింగ్ సమ్మరీస్ కానీ, డిపార్ట్మెంట్ పేరోల్ అనమాట, వేరియన్స్ అనాలిసిస్ అంటే లైక్ డిపార్ట్మెంట్ వైజ్ పేరోల్ అనాలిసిస్ లో వేరియన్స్ అనమాట. అలానే ఓవర్ టైమ్ పేమెంట్ సమ్మరీస్ అనేవి రావడం జరిగింది. అలానే వర్క్ ఫోర్స్ స్టాటిస్టిక్స్ కూడా జరిగింది అనమాట.
సో అమ్మ ఇక్కడ చూసుకుంటే రిజల్ట్స్ సో సక్సెస్ఫుల్లీ జనరేట్ అనేది జరిగింది. సో ఆటోమేటెడ్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా ఉంది అండ్ యాన్యువల్ ఎర్నింగ్ సమ్మరీస్. సో ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ పేరోల్ వేరియన్స్ అనాలిసిస్ అనేది కూడా ఉంది అండ్ ఓవర్ టైమ్ పేమెంట్ సమ్మరీస్ అంటే ఓవర్ టైం చేసినప్పుడు వాళ్ళకి పేమెంట్ ఉంటది కదా, వాటి సమ్మరీస్ అదంతా కూడా. అలానే వర్క్ ఫోర్స్ స్టాటిస్టిక్స్ అన్నమాట. సో ఎంప్లాయ్ పే స్లిప్స్ అనేవి. సో ఇక్కడ అన్ని వాలిడేషన్స్ అనేవి చెక్ చేసుకుని సక్సెస్ఫుల్లీ పాస్ చేస్తుంది అనమాట. ఎలా ఏంటి డేటా కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేయడం మనం. సో ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే మాన్యువల్ పేరోల్ ఎర్రర్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే మనం మాన్యువల్ గా చేసాం అనుకోండి ప్రాసెస్ లో మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి, లైక్ శాలరీ క్యాలిక్యులేషన్స్ రాంగ్ చేయడం, లేకపోతే పేమెంట్స్ డిలే అవ్వడం, ఇలా అన్నమాట. అలానే స్టాట్యూటరీ కంప్లైంట్స్ ని ఎన్షూర్ చేస్తుందమ్మా. ఇంకొకలా ఏంటి అంటే రిపోర్టింగ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేయడం, అలానే వర్క్ ఫోర్స్ ఇన్సైట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఏం ఎన్హాన్స్ చేస్తుందంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే లిమిటేషన్స్. లిమిటేషన్స్ ఇస్ నథింగ్ బట్ డిసడ్వాంటేజెస్ అని కూడా అనొచ్చు మనం. సో సిస్టమ్ ఏం ప్రాసెస్ చేస్తుందంటే ఒక సింగిల్ ఫిజికల్ ఇయర్ సిమ్యులేషన్ లో ఇది ఎక్స్టర్నల్ పేరోల్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వదు అనమాట. సో శాలరీ పేమెంట్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ అవ్వవు దేంతో, బ్యాంకింగ్ సిస్టమ్ తో. అర్థమైందా? అంటే శాలరీ పేమెంట్స్ అనేవి బ్యాంక్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అవ్వవు అనమాట. అంటే దే ఆర్ నాట్ ఇంటర్లింక్డ్ విత్ ద బ్యాంక్స్. సో అలానే ఎక్స్టర్నల్ పేరోల్ డేటాబేసెస్ కి ఇవి కనెక్ట్ అయి ఉండవు అనమాట. అలానే సిస్టమ్ ప్రాసెస్ అనేది ఒక సింగిల్ ఫిజికల్ ఇయర్ సిమ్యులేషన్ మాత్రమే ప్రాసెస్ అనేది చేస్తుంది. ఓకేనా అమ్మా?
సో ఇక్కడ లిమిటేషన్స్ కూడా చూసుకున్నాం కదమ్మా. సారీ ఫర్ ద యాక్చువల్లీ నాకు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ ఒక సింగిల్ ఫాస్కల్ ఇయర్ సిమ్యులేషన్స్ అనేది జరుగుతుంది. ఇది ఒక ఎక్స్టర్నల్ పేరోల్ కి కనెక్ట్ అయి ఉండదండి. అలానే శాలరీ పేమెంట్స్ అనేవి నాట్ ఇంటిగ్రేటెడ్ అనమాట దేంతో, బ్యాంకింగ్ సిస్టమ్ తో. ఓకే. ఇంకా ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ చూసుకుంటే ఈ సిస్టమ్ అనేది ఏం ఎన్హాన్స్ అవ్వగలదు, డేటాబేస్ పర్సిస్టెన్సీని యాడ్ చేసుకోగలదు, అలానే సాప్ హెచ్ఆర్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేటింగ్ అవ్వచ్చు, అలానే గ్రాఫికల్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. వెబ్ బేస్డ్ పేరోల్ పోర్టల్స్ ని కూడా ఇంప్లిమెంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే రియల్ టైమ్ ట్యాక్స్ అప్డేట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా. సో ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇన్ ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ లో జరిగేవి అనమాట. సో ఏం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అంటే డేటాబేస్ పర్సిస్టెన్సీని కానీ, లేకపోతే హెచ్ఆర్ మాడ్యూల్స్ ని కానీ, గ్రాఫికల్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేయడం, అలానే వెబ్ బేస్డ్ పేరోల్ పోర్టల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ అన్నమాట. సో ఇక్కడ కన్క్లూజన్ చూసుకుంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ డెమాన్స్ట్రేట్స్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ పేరోల్ ఆటోమేషన్. సో ఇక్కడ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. దేనికి, ఎంటర్ప్రైజ్, దేనికి, పేరోల్ ఆటోమేషన్ అన్నమాట. ఎలాగా, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని ఆటోమేషన్ చేస్తుంది అనమాట. అలానే సిస్టమ్ ఏం ఇంటిగ్రేట్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ని, పేరోల్ ప్రాసెసింగ్ ని, ఓవర్ టైమ్ ట్రాకింగ్ ని కానీ, లీవ్ అకౌంటింగ్ ని, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ ని ఒక యూనిఫైడ్ సొల్యూషన్ లో అనమాట. అంటే ఒక ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సిస్టమ్ ఏమి ఇంటిగ్రేట్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ, వాళ్ళ గ్రేడ్, వాళ్ళ లీవ్స్, వాళ్ళ ఓవర్ టైమ్స్ అండ్ వాళ్ళ పేరోల్ ప్రాసెసింగ్, ఇదంతా కూడా. అలానే ఒక కంపెనీకి సంబంధించినటువంటి పేరోల్ ప్రాసెసింగ్ అన్నమాట. అంటే వాళ్ళ సాలరీస్ అన్నమాట, పిఎఫ్ అని, ట్యాక్సింగ్ అని, యాన్యువల్ గ్రాస్, ఇవంతా కూడా. అలానే ఓవర్ టైమ్ ట్రాకింగ్ అంటే ఒక ఎంప్లాయీ ఓవర్ టైమ్స్ ఎన్నిసార్లు చేశారు అంటే వీకెండ్ లోనా, వీక్ డే లోనా, హాలిడేస్ లోనా, అలా. లీవ్ కౌంటింగ్, ఒక కంపెనీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ లీవ్స్ అని ప్రొవైడ్ చేస్తుంది అండ్ దే హ్యావ్ గవర్నమెంట్ హాలిడేస్, అలా కాకుండా వేరేగా తీసుకునేది. సో ఆ లీవ్ అకౌంటింగ్ అనమాట. అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ అనమాట. వర్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అనలైటిక్స్ ని చేయడం, ఇదంతా కూడా ఒక యూనిఫైడ్ సొల్యూషన్స్ లో చేసేదన్నమాట. అలానే ఎలాగా, అలానే ఆటోమేటింగ్ శాలరీ క్యాలిక్యులేషన్స్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతాయి అన్నమాట. అలానే కాంప్రిహెన్సివ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ సిస్టమ్ ఏం ఇంప్రూవ్ చేస్తుందంటే ఎఫిషియన్సీని, యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ట్రాన్స్పరెన్సీని అనమాట దేంట్లో, పేరోల్ ఆపరేషన్స్ లో. మాడ్యులర్ డిజైన్ ఏం ఎన్షూర్ చేసుకుంటుంది అంటే స్కాలబిలిటీ అనమాట. ఇదేం అలౌ చేస్తుందంటే ఫ్యూచర్ ఎన్హాన్మెంట్స్, ఎలాగా, డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ అని, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అని, వాటిని ఎన్హాన్స్ చేస్తుంది అని అర్థం. సో ఈ ప్రాజెక్ట్ ఏం ఇల్లస్ట్రేట్ చేస్తుందంటే లైక్ ఎలాగ పేరోల్ సిస్టమ్స్ అనేవి ఎంటర్ప్రైజ్ అవుతాయి, ఎలాగ డిజైన్ అవుతాయి అంటే లైక్ స్ట్రక్చర్ డేటా మోడల్స్ యూజ్ చేసుకొని, అల్గోరిథం క్యాలిక్యులేషన్స్ కానీ, మాడ్యులర్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్, ఇదంతా కూడా ఇల్లస్ట్రేట్ చేస్తుంది అన్నమాట. మీకు అర్థమైందా ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఎలా అంటే మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆటోమేషన్, శాలరీ క్యాలిక్యులేషన్ అంటే మనం మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. అలానే కాంప్రిహెన్సివ్ రిపోర్టింగ్స్ అనే వాటిని జనరేట్ చేస్తుంది. అలానే సిస్టమ్ అనేది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటుంది, యాక్యురసీని, అలానే ట్రాన్స్పరెన్సీని కూడా. ఇప్పుడు పేరోల్ ఆపరేషన్స్ లో ఈ మాడ్యులర్ డిజైన్ ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే స్కాలబిలిటీని, అలానే ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ని, అలానే డేటాబేస్డ్ ఇంటిగ్రేషన్ అన్నమాట. అలానే అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఏం ఇల్లస్ట్రేట్ చేస్తుందంటే ఎంటర్ప్రైజ్ పేరోల్ సిస్టమ్ అనేది ఎలాగా ఎన్హాన్స్ అయ్యింది, ఇల్లస్ట్రేట్ అయ్యింది, అది ఎలాగ డిజైన్ చేశారు అంటే లైక్ యూజింగ్ స్ట్రక్చర్ డేటా మోడల్స్ అంటే ఒక డేటా మోడల్స్ ఒక స్ట్రక్చర్ లో యూజ్ చేశారు అనమాట. అలానే అల్గారిథం క్యాలిక్యులేషన్ చేశారు, అలానే మాడ్యులర్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్, ఒక మాడ్యులర్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఇన్ దిస్ మనం అబ్స్ట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వాటి అడ్వాంటేజెస్ ఇవి మాట్లాడుకున్నాం, అలానే బిఆర్డి, ఎఫ్ఎస్ అండ్ డిఎస్ గురించి మాట్లాడుకున్నాం, పేరోల్ అల్గారిథమ్స్, ప్రాసెసింగ్, వాలిడేషన్ ఇంజిన్స్, ఇంటర్నల్ టేబుల్స్, ఇవన్నీ కూడా మన టెక్నికల్ స్పెసిఫికేషన్ లో ఉంది.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అమ్మా. ఒక బిఆర్డి మనం ఎలా చేస్తాము అంటే లైక్ తెలిసిందే కదా, బిజినెస్ కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో తీసుకుంటాం. దట్ ఇస్ ఆల్ ఇస్ బిఆర్డి. వాటిని ఫంక్షనల్ స్పెసిఫికేషన్ లో మార్చుకోవడానికి ఫంక్షన్స్ అంటాం. ఇలా అన్నమాట. సో ఇక్కడ ఇది ప్రాజెక్ట్ ఎందుకు అంటే మనకి ఎంప్లాయీ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడానికి, మంత్లీ పేరోల్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఓవర్ టైమ్స్ ని, లీవ్ బ్యాలెన్సెస్ ని ట్రాక్ చేయడానికి, అలానే ప్రమోషన్ శాలరీ ఇంక్రిమెంట్స్ ని మేనేజ్ చేయడం, పే స్లిప్స్ పేరోల్ రిజిస్టర్స్ ని జనరేట్ చేయడం, అలానే వర్క్ ఫోర్స్ అనలైటిక్స్ ని, అలానే రిపోర్ట్స్ ని ఇవ్వడానికి ఇదంతా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ ఎంటర్ప్రైజ్ లాజిక్ అనేది ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుంది త్రూ ఎవా ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ అనే దాని గురించి అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.